హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ వీడియో. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటారు కదా, యాంటిక్ పీసులు కానీ, వీటిని ఈజీగా మనం ఎలా క్లీన్ చేయాలి అన్నది ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది చాలా సంవత్సరాల క్రితం 17 kgs వెయిట్ అనమాట. కృష్ణుడిది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని కూడా నేను ఇదే దాంతో క్లీన్ చేస్తూ ఉంటాను. మనం ఈ ఐటమ్స్ కొన్నప్పుడు చాలా బాగుంటాయి, కానీ వీటి క్లీనింగ్కి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ మధురల్లి తీసుకున్నాను. ఇది నెమ్మల్ అనమాట. ఒక గంట ఉండి తర్వాత మనకి అందులో ద్వీపం కూడా వెలిగించుకోవచ్చు. ఇటువంటివన్నీ చూడడానికి బాగుంటాయి, కానీ ఇది క్లీనింగ్ చేసే ప్రొసీజర్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. అది మీకు ఈరోజు చూపిస్తాను. ఆల్మోస్ట్ చూసారా, బాగా డస్ట్ పట్టిస్తుందనమాట. ఫస్ట్ నేను మీకు ఏనుగులు చూపిస్తాను ఇది ఎలా క్లీన్ చేయాలని. ఇది చాలా వెయిట్ ఎక్కువ అండి, ఒక్కొక్కటి 2.5 kgs అబవ్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం సాలిడ్, ఇది మధ్యలో డొల్లలాగా ఏమి ఉండదు, గ్యాప్ మొత్తంగా సాలిడ్. దాంతో ఏనుగులు ఉంటాయి. ఈ మధురైలో ఈ ఫినిషింగ్ ఉంటాయి అన్నమాట. ఇందులో ప్రతి ఏనుగుకి లక్ష్మీదేవి బొమ్మతో ఉంటుంది. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చెప్పించాను. ఇది విమ్ కంపెనీదే. మనం బ్రాస్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవడానికి అనమాట. చూడొచ్చు, కాస్ట్ పెద్ద ఎక్కువేం కాదు, ఒక 200 ml అనుకుంటాను ఇది బాటిల్. ఈ కార్వింగ్ వర్క్ ఉన్నప్పుడు ఈ ఎరకలు మనకి చిన్న చిన్న ప్లేసుల్లోకి డస్ట్ అనేది వెళ్ళిపోతుంటుంది. దీన్ని నీట్గా దీంతో క్లీన్ చేసి చూస్తాను, ఇది కరెక్ట్గా వర్త్ అవుతుందా లేదంటే ఇది క్లీన్ చేయలేదనేది నేను మీకు వీడియో లాస్ట్లో క్లీన్ చేసి చూపిస్తాను. రేటింగ్స్ అయితే బాగుంది ఇది విమ్ది బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి. ఫస్ట్గా నేను ఓపెన్ చేసి ఒక టూత్ బ్రష్ పాతతో తీసుకుందాం. ముందు షేక్ చేద్దాం. టూత్ బ్రష్ పాతతో ఒకటి తీసుకొని నీట్గా దీన్ని అప్లై చేద్దాం. అప్లై చేసి కొంచెం రఫ్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసి మీకు డ్రై చేసి మళ్ళీ చూపిస్తాను. ప్లెయిన్ ఏరియాస్లో అయితే మనకి ఈజీగా క్లీన్ అవుద్ది. మెయిన్ ఏంటంటే మనకి ఇది యాంటిక్ పిన్స్ కాబట్టి ఇది లోపల మన కటింగ్స్ ఉంటాయి కదా డిజైన్కి, అక్కడ వెళ్ళే డస్ట్ మెయిన్ క్లీన్ అవ్వాలన్నమాట. ఫ్రంట్ అయితే నాకు తెలిసి బాగానే క్లీన్ అవుతుందండి. చూడొచ్చు. అప్లై చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత మనం మళ్ళీ బ్రష్తో వాష్ చేసి ఫుల్గా డ్రై చేయాలన్నమాట. చేస్తే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. వాటర్ అనేది ఉండకూడదు. డ్రై చేసిన తర్వాత మనం కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ ఉండకూడదు. ఈ ప్లెయిన్ ఏరియాలో అయితే మనకి ఇలా గుడ్డపెట్టి తుడిచేసుకోవచ్చు. షైనింగ్ అయితే బాగా వచ్చింది. కానీ ఈ డిజైన్ ఉన్న ఏరియాలో అయితే మనకి ఈ క్లాత్ లోపలికి వెళ్తుంది కాబట్టి మనం క్లీన్ చేయలేం. డిజైన్ క్లీనింగ్ బాగానే అయిందండి. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఈ టోటల్ ఏరియా అంతా. ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేస్తానండి. ఇది ఆఫ్టర్ క్లీనింగ్ బాగా వాష్ చేసి తర్వాత చూడొచ్చు, డిజైన్లో డస్ట్ కూడా మొత్తం అంతా బయటకు వస్తుంది. డ్రై క్లాత్తో తుడిచారనమాట. డ్రై క్లాత్తో తుడడం వల్ల మనకు లాభం ఏంటంటే వాటర్ ఉంటే మళ్ళీ ఆ వాటర్ స్పాట్స్కి ఇది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది. ఇది క్లీన్ చేయలేంది, ఈ విధంగా డర్టీగా ఉంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే జస్ట్ ఒక 2-3 months అండి. మనకి వాతావరణం బట్టి మనకి వర్షాలు అయినా ఎక్కువ పడుతూ ఉంటే ఇది బేగా మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. వర్తే, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇది 170 రూపీస్ ఇది. ఇటువంటి ఇంట్లో మంచి ఐటమ్స్ ఏమి ఉంటాయి క్లీన్ చేసుకోవడానికి. మామూలుగా అయితే చింతపండు ఇది పెడుతూ ఉంటారు. ఇది కూడా మనకి లిక్విడ్ టైప్లో వచ్చింది కాబట్టి విమ్ కంపెనీది శుభ్రం. ఇది వర్త్ అనమాట. నేనైతే సాటిస్ఫై అయ్యాను. దీని పర్చేజింగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేజ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు దేంతో నీట్గా క్లీన్ అవుతాయని. ఇది బిఫోర్ ఆఫ్టర్ మీరు చూడొచ్చు, ఈ విధంగా డిఫరెంట్ అయితే ఉంది. నేను చాలా ఐటమ్స్ చూశాను, రివ్యూస్ చూసిన తర్వాత ఇది బాగా రివ్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ట్రై చేశాను అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా క్లీన్ అయింది. నేనైతే సాటిస్ఫై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇంకొక వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.